హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో టుడే అయితే మరొక వ్లాగ్తో వచ్చేసిన. సో ఇవాళ అయితే నేను మిల్ మేకర్ కర్రీని కొంచెం వెరైటీగా ట్రై చేద్దామని అనుకున్నాను. దానికోసమని ఫస్ట్ మిల్ మేకర్ని అయితే ఇట్లా వాటర్లో నానబెట్టిన. ఒక 2 minutes అవుతుంది నానబెట్టి. కూల్ వాటర్ వేసిన నేనైతే. సో ఇట్లా నానబెట్టిన. సో మని గోంగూర తీసుకున్నా, కొంచెం లైట్గా తీసుకున్నాం అన్నమాట. సో కొంచెం గోంగూర తీసుకుని ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా కట్ చేసి పెట్టుకున్నాను దీనికి సరిపోయేంత. ఎందుకంటే గోంగూర కొంచెం పుల్ల ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి అయితే కొంచెం ఎక్కువనే వేసిన. సో ఆనియన్స్ అండ్ ఇవి కూడా కట్ చేసిన. ఇప్పుడు ఇవి వాటర్లో నుంచి తీసేద్దాం. 2 minutes 3 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది, తొందరనే సోక్ అవుతాయి కాబట్టి ఇప్పుడైతే తీసేద్దాం. సో 2-3 minutes నానిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇట్లా వాటర్ లేకుండా చేసేసుకోవాలి. సో ఇప్పుడైతే ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ అయితే ఒక బౌల్ పెట్టుకున్నా. సో ఇది కొంచెం వేడైన తర్వాత ఆయిల్ యాడ్ చేద్దాం. నెక్స్ట్ ఆయిల్ యాడ్ చేద్దాం. సో ఈ హీట్ అయిపోయింది. నెక్స్ట్ ఒక 2-3 లవంగాలు వేసిన, చెక్క కూడా వేసిన. నెక్స్ట్ ఈ బగారా ఆకు కూడా వేసేసిన. కొంచెం జీలకర్ర యాడ్ చేసిన. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆవాలు కూడా యాడ్ చేద్దాం. కొంచెం జీలకర్ర అండ్ కొంచెం ఆవాలు కూడా యాడ్ చేసి. సో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత నెక్స్ట్ మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కూడా యాడ్ చేస్తే అయిపోతుంది. పచ్చిమిర్చి అండ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేద్దాం. యాక్చువల్గా పచ్చిమిర్చి అయితే వేరే వేరే కర్రీస్లో మనం కొంచెం పొడవుగా కట్ చేస్తాం కదా, ఇందులో అయితే ఇట్లా చిన్నగా కట్ చేస్తేనే బాగుంటుందని ఇట్లా కట్ చేసాం. సో ఇది ఇప్పుడైతే మంచిగా ఫ్రై అవ్వాలి. ఒక 2-3 minutes ఫ్రై చేసుకోవాలి, బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఆనియన్స్. సో ఇవైతే మంచిగా ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు కొంచెం మనం పసుపు యాడ్ చేద్దాం. నెక్స్ట్ కొంచెం పసుపు వేసుకుందాం, మంచిగా వేసుకుందాం ఒకసారి ఫైనల్గా. సో ఇట్లా మంచిగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకుంటే ఒక 5 minutes టైం పడితే మంచిగా ఫ్రై అయిపోయినాయి. సో ఇప్పుడైతే మనం మిల్ మేకర్ యాడ్ చేద్దాం. వాటర్లోకి తీసినాం కదా మిల్ మేకర్. సో ఇప్పుడైతే ఇవి ఆల్మోస్ట్ తొందరనే బాయిల్ అయిపోతాయి. జస్ట్ ఒక 2 minutes మనం వాటర్లో యాడ్ చేసినాం కాబట్టి హీట్కి తొందరనే కుక్ అయిపోతాయి అన్నమాట. ఇవి బాగా నానబెడితే కూడా మనకి పేస్ట్ లాగా అయిపోతుంది. సో 2 minutes తొందరనే తీసేస్తే కర్రీ పీసెస్ దీనికైతే బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే ఇవి యాడ్ చేద్దాం. సో మిల్ మేకర్ కూడా యాడ్ చేసేసిన. ఇప్పుడు మంచిగా మెల్లగా కలిపేసుకున్నాం. ఇదైతే మనం కొంచెం స్లోగానే కలపాలి, ఎందుకంటే మళ్ళీ పీసెస్ విరిగిపోతే కూడా పేస్ట్ లాగా అయిపోతుంది కర్రీ. సో ఇవైతే ఒక 2 minutes ఫ్రై అనిద్దాం. 2 minutes మనకి ఫ్రై కావాలి. అప్పుడే కొంచెం ఆయిల్ అనేది మిల్ మేకర్కి మంచిగా పడుతుంది అన్నమాట. కర్రీ పచ్చిమిర్చి అవన్నీ వేసినాం కాబట్టి మిల్ మేకర్ పీసెస్కి అన్నీ మంచిగా పడితే బాగుంటుంది. సో మనం ఒక 2 minutes అయితే దీన్ని కుక్ అవ్వనిద్దాం. సో 2 minutes అయింది. ఇప్పుడు చూద్దాం. మంచిగా ఫ్రై అయింది. ఇప్పుడు కొంచెం మసాలా పౌడర్ యాడ్ చేద్దాం. సో కొంచెం లైట్గా మసాలా పౌడర్ కూడా యాడ్ చేసేసి ఇప్పుడు కొంచెం లైట్గా కలిపేసేసుకొని మనకి ఇది పీసెస్లా ఉంది కానీ ఆల్రెడీ బాయిల్ అయిపోయింది. మనం ఇట్లా కొంచెం ప్రెస్ చేసి చూస్తే ఆల్రెడీ మంచిగా బాయిల్ అయింది. ఇప్పుడు ఫ్రై అయింది కాబట్టి ఫైనల్గా మనం గోంగూర కూడా యాడ్ చేద్దాం. సో మనం ఎంతైతే క్వాంటిటీ కావాలనుకుంటామో అంత యాడ్ చేసేసుకోవాలి. నేనైతే కొంచెం యాడ్ చేస్తున్నాను.
సో ఇప్పుడైతే నేను గోంగూర యాడ్ చేసేసాను. సో మనకి ఎంతైతే క్వాంటిటీ కావాలనుకుంటామో అంత యాడ్ చేసేసుకుంటే అయిపోతుంది. సో ఇది మనం ఇట్లనే ఒక 2 minutes ఉంచేద్దాం, అదే కుక్ అవుతుంది, తర్వాత కలుపుదాం. సో 3-4 minutes అయింది, చూద్దాం. సో యాక్చువల్గా గోంగూరలోనే వాటర్ కొంచెం ఇట్లా వస్తుంది అనమాట. సో మనం మళ్ళీ వాటర్ యాడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఇందులో, అదే కుక్ అవుతుంది. గోంగూర పట్టిగానే మనకి ఇట్లా మెత్తగా అయిపోతుంది కాబట్టి ఆల్మోస్ట్ కుక్ అయింది. బట్ ఇంకొక 2 minutes ఉంచుదాం. ఇట్లా గోంగూర అట్లా ఇది కూడా మొత్తం మంచిగా కుక్ అవుతుంది. ఇంకొక 2-3 minutes ఉంచితే. సో మనకి ఇక్కడ కారం కావాలనుకుంటే ఇప్పుడే యాడ్ చేసేసుకోవాలి. బట్ నేను పచ్చిమిర్చి కారం ఎంతైతే సరిపోతుందో అంత వేసిన కాబట్టి ఇక నాకైతే అవసరం లేదు. ఒకవేళ ఇప్పుడు మనం టేస్ట్ యూస్ చేసుకొని ఏమైనా తక్కువ ఉంటే ఇప్పుడే యాడ్ చేసుకుంటే అయిపోతుంది. కొంచెం సాల్ట్ తగ్గింది కాబట్టి నేను ఒక సాల్ట్ కారం నాకు మంచిగా ఉంది, అందుకని కొంచెం సాల్ట్ తక్కువ ఉంది కాబట్టి యాడ్ చేసేసి ఇంకొక 2-3 minutes ఫ్రై చేసుకుంటే అయిపోతుంది. మనకి గోంగూర కూడా మంచిగా ఫ్రై అయిపోతుంది. సో ఆల్మోస్ట్ 3 minutes అయింది. సో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడైతే ఫైనల్గా ఒకసారి కలుపుకున్నాం, మంచిగా కలుపుకున్నాం, అంతే అయిపోయింది. మనం వాటర్ అయితే యాడ్ చేయాలి, ఎందుకంటే గోంగూరలో వాటర్ యాడ్ అయినా మేకర్ ఆల్రెడీ సో కర్రీ అయితే ఫైనల్గా రెడీ అయిపోయింది, అంతే. ఇక మనం కారం సాల్ట్ వేసేసుకొని మనకి సరిపోయింది అనుకుంటే పచ్చిమిర్చితో నేను ఎక్కువనే వేసినా, నాకైతే సరిపోయింది. సో ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మిల్ మేకర్ రెగ్యులర్గా కాకుండా మనం ఇట్లా చేసుకుంటే ఇది చపాతీలోకైనా రైస్లోకైనా చాలా బాగుంటుంది. సో కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ అయితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.